హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము. ఒక బౌల్లో నేను 1 లీటర్ వరకు కోల్డ్ వాటర్ అనేది తీసేసుకుంటున్నానండి. బాగా చల్ల వాటరు. దీంట్లో ఆ కూల్ వాటర్లోకి నేను ఇలా పొటాటాస్ని, ఉల్లగడ్డల్ని ఇలా సన్నగా పొడుగ్గా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లయితే ఉంటాయో ఆ షేప్లో అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకోండి. ఇవన్నిటిని మనము ఈ కోల్డ్ వాటర్లోకి వేసి బాగా 1 to 2 minutes వాష్ చేసుకుందాం. దాంట్లోనే చూసారా, ఇలా అన్నీ వేసేసుకొని పెట్టేసుకుందాము. ఇది మామూలు వాటర్లో వేయద్దండి. మీరు కంపల్సరీగా కోల్డ్ వాటర్లోనే మీరు ఇట్లా నేను చూపించినట్లుగా వాష్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా అన్నీ వాష్ చేసేసి నేను ఆ పొటాటోస్ని అన్నిటినీ తీసేసి పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా మనకి వాష్ చేసిన దాంట్లయితే ఈ చల్ల వాటర్లో దాంట్లో పొటాటోలో ఉండే స్టార్చ్ అంతా మనకి ఏమవుతుందంటే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇంకో గిన్నె పెట్టేసి దాంట్లో నేను వాటర్ వేసేస్తున్నానండి. ఈ వాటరు బాగా హీట్ అవనిద్దాము. ఒక 10 minutes వరకు ఈ వాటర్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. ఇలా కొంచెం హీట్ అయ్యేటప్పుడు 1 స్పూను లేదంటే 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసేయండి. చూసారా, ఇప్పుడు ఇలాగా బాయిల్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయ్యే వాటర్లో మనం వాష్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని ఇలా ఆ హాట్ వాటర్లోకి వేసేస్తాము. ఇలా కొంచెం కొంచెంగా అన్నీ వేసేసుకొని ఒక 10 minutes వరకు లేదంటే 5 to 10 minutes వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా కొంచెం హార్డ్గానే గట్టిగానే ఉండాలి. కాకపోతే తుంచితే తురగాలండి. మరి మెత్తగా అయితే చేసుకోవద్దు, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది. సో కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మీరు దాంట్లో నుంచి తీసేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి తునిగేలాగా ఉంటే చాలు, ఒకరో గట్టిగానే ఉండాలి ఆ ముక్కలు అనేటివి. ఇలా ఈ వాటర్లో నుంచి నేను వాటర్ అన్నీ వడగట్టేసి ఈ పొటాటోస్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం బాగా చల్లగా అవ్వాలండి. ఒక 15 to 20 minutes అలా ప్లేట్లో తీసేసి కొంచెం చల్లగా చేసేద్దాము. ఈ పొటాటోస్ అంతా బాగా చల్లగా అయ్యాక ఒక 4 స్పూన్స్ వరకు నేను కార్న్ఫ్లోర్ అనేది వేసేస్తున్నానండి. ఇది మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ కార్న్ఫ్లోర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనము పొటాటోస్ బాయిల్ చేసేటప్పుడు వేసేసాం కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు. మీరు తక్కువగా ఉంది సాల్ట్ అంటే దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు నేను ఒక బాండీలో ఆయిల్ వేసేసాను. అవి హీట్ అయ్యాక ఈ పొటాటో పీసెస్ అనేటిని ఇలా నూనె వేగాక కొంచెం కొంచెంగా వేసేసుకోండి. దండిగా ఒకేసారి ఆయిల్లో వేసేయద్దు, నీట్గా ఫ్రై అవ్వవు. ఇలా కొంచెం కొంచెంగా వేసేసి ఒక 10 minutes వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆ పొటాటో అనేటివి కొంచెం క్రిస్పీగా అనిపించాలి. అప్పటి వరకు మనం ఫ్రై చేసి పెట్టుకుంటాము హై ఫ్లేమ్లోనే. కొంచెం కరకరలాడేలాగా మనం రావాలండి. చూసారా, నాకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో కొంచెం క్రిస్పీగా అనిపించాయి. మనకి సౌండ్ కూడా వస్తుంది. అలాంటప్పుడు మనము తీసి పెట్టేసుకుంటాము పొటాటోస్ అన్నీ. చూసారా, ఇలా చక్కగా మనకి వేగిపోయాయి, క్రిస్పీగా అండ్ చాలా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నాకైతే ఒక 10 minutes పట్టిందండి ఇవన్నీ ఫ్రై అయ్యేకి. అలాగే మిగిలిన పొటాటోస్ కూడా అదే ఆయిల్లో వేసేసి మనము 10 minutes వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకుంటాము. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. మనం చిన్నపిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూసేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పేసేయండి.